రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారి సేవలో తరించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్న ప్రణబ్ తిరుచానూరు, తిరుపతిలోని ఆలయాలను సందర్శించి రెండో ఘాట్ మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం వరకు ప్రణబ్ తిరుమలలో గడపనున్నారు. రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ తిరుమలకు రావడం ఇది మూడవసారి. రాష్ట్రపతి వెంట ఆయన కుమారుడు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు తిరుమల రానున్నారు. రాష్ట్రపతి రాకతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఇప్పటికే భద్రతా బలగాలు తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత సర్వదర్శనాన్ని కూడా నిలిపివేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, తిరుమలలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? గౌతమి, మనం చూస్తున్నాం మరికొద్ది సేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చంద్రబాబు నాయుడుతో పాటు గవర్నర్ స్వాగతం పలుకుతారు. అంటే సరిగ్గా 10 గంటల 35 నిమిషాలకు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 11 గంటల ప్రాంతానికి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి టెంపుల్ రాష్ట్రపతి వస్తారు. ఇక్కడ అమ్మవారి దర్శనానంతరం తర్వాత కపిల తీర్థం వెళ్ళి అక్కడ కూడా పూజలు చేస్తారు. ఆ అనంతరం రెండవ మార్గంలో తిరుమలకు చేరుకోవడం జరుగుతుంది. అంటే రాష్ట్రపతి వస్తున్న సందర్భంగా మనం చూసిన 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుమలను మొత్తం పోలీసు బలగాలు మోహరించారు. తిరుమల మొత్తం స్వాధీనం చేసుకున్నారని కూడా చెప్పవచ్చు. అడుగడుగునా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఘాట్ రోడ్ లో 3 రోజుల నుంచి కంటిన్యూగా ప్రత్యేక దళాలు ఏదైతే కూంబింగ్ పార్టీలు సైతం తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి చిన్న అవకాశం లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్టు కూడా అర్థమవుతోంది. అంటే రాష్ట్రం విడిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపిన తర్వాత ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారిగా రాష్ట్రపతి వస్తున్నాడు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పోలీసు అధికారులతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు కావచ్చు, జిల్లా అన్ని శాఖలకు సమన్వయంగా పనిచేస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది.